ఫ్రెండ్స్ నమస్తే అండి. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా బ్లాగ్ పెట్టడం కుదరలేదు. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇదిగోండి స్టిచ్చింగ్ చేస్తున్నాను. లెహంగా అయితే కుడుతున్నాను. ఇంకా కొద్ది వర్క్ ఉంది, ఫినిష్ అయిపోతుంది. ఒక బెల్ట్ వేస్తే అయిపోతుంది. అందుకనే వీడియోతో వీడియో అయితే కుదరలేదు. ఈవినింగ్ బ్లాగ్ అయితే చూద్దామండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మార్చ్ చిన్న కూర ఎలా ఉంది? వాటర్ తాగలేదే? కొన్ని వదిలేస్తే వాటర్ ఎవరిద్దరు? మరి ఈ బాటిల్ ఎవరిదే? మరి వాటర్ అదుకుంటే ఇంకా ఉంది కదా. వాటర్ ఇక్కడ వరకు తాగాను. ఇక్కడ వరకు తాగితే తమ్ముడు ఇక్కడ వరకు తాగాడు. చెల్లి ఇక్కడ వరకు తాగింది. అదే మొత్తం నువ్వు తాగలేదు సరిగ్గానే. ఇది చెప్పుదే సింక్లో పడి కడుగుతాను. ఆవిడది కదమ్మా. చిన్న ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి? కాలేజ్ చేతులు కడిగే అసలు కడగా మొన్న బట్టలు మార్చు. మరి వేరే బట్టలు ఇస్తుందా? ఇది వచ్చినాడు. పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి పాలు అయితే మరగపెట్టి ఇచ్చాను ఈరోజు. ఆ పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు తాగుతున్నారు. నేను ఈ లోపు అయితే లెహంగా ఉంది కదా, ఇంకా కొద్దిగానే కదా వర్క్ ఉంది. బెల్ట్ వేసేస్తాను నడుముకి, పని అయిపోతుంది. పక్కన పెట్టేద్దామని చెప్పేసి అవైతే నేను బెల్ట్ వేయడం అయితే స్టార్ట్ చేసాను. ఈ టేబుల్ మీద అయితే బాక్సెస్ పక్కన పెడతానండి. ఎలకలు కొట్టేస్తున్నాయి వైర్లన్నీ కూడా. సో ఇక్కడే ఉంటే బెటర్ అని చెప్పేసి అలా వదిలేసాము. మొన్నే బాగు చేయించామండి అది కూడా. అందుకనండి ఇంకా వాటిని అయితే అలానే వదిలేసాను, మూవ్ చేయట్లేదు. ఇంకా టేబుల్ మీద ఇలానే అడ్జస్ట్ అయిపోయి కుట్టేస్తున్నాను. పర్వాలేదు, పెద్ద పని ఏమి ఉండదు, మనకి తక్కువే కదా బట్టలు, ఇంట్లో మనం కుట్టుకునేవే కదా అని చెప్పేసి అలా వదిలేసాను. చాలా ఉన్నాయండి ఇంకా జాకెట్లు అవి కుట్టుకోవాలి నావైతే. శారీ మీద కదినే లెహంగాకి అయితే నడుము బెల్ట్ వేసేసి తిరిగ్గా కాసేపు కూర్చుందాం అనుకునేసరికి ట్యూషన్ పిల్లలు వచ్చే టైం అయిపోయింది. ఈరోజు ఏంటో ఒక్కడే వచ్చాడు, మిగిలిన ఇద్దరు అయితే రాలేదు. ముగ్గురు వస్తారు మొత్తం. సరే వాళ్ళతో పాటు కూర్చుని మా వాడిని అయితే హోంవర్క్ చేసుకోమని చెప్పాను. వాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడండి. నేను ఈ లోపు డిన్నర్కి రెడీ చేద్దామని వీళ్ళ పిల్లలు రాయమని చెప్పి వాళ్ళకి వర్క్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సైడ్గా డిన్నర్కి రెడీ చేద్దామని వస్తాను. తాలింపు అన్నం అయితే చేసుకున్నానండి ఈరోజు.
ఈరోజు మా డిన్నర్ అయితే ఈ తాలింపన్ను అంతా సరిపెట్టేసుకున్నాంలేండి. తర్వాత పిల్లలు ట్యూషన్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. మొత్తం ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు మా వాడికి ప్రాజెక్ట్ ఏదో ఇచ్చారు. అమ్మ చిన్న డ్రాయింగ్ వేసి పెట్టంటే ఏదో ట్రై చేశానండి. వాడికి ఒక్క డ్రాయింగ్లో హెల్ప్ చేశాను, మిగిలినవన్నీ వాడే వేసుకున్నాడు, నేనైతే వేయలేదు. ఒక్క టైగర్ మాత్రమే రావట్లేదు ఎంతసేపు వేసినా. అంటే అది జస్ట్ ఏదో వేసానండి. అలాగా మనం అంత పర్ఫెక్ట్ ఏం కాదు కదా, ఏదో వేసాము. డ్రాయింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. రియల్గా రియల్గా ఉంటుంది. నిజమా? ఇక్కడ డార్క్ షేడ్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ డార్క్ షేడ్ అసలు దీనికి ఏమైనా పోలు కదా ఏంట్రా? ఏదో ఎప్పుడో వేసాను. అమ్మ టాటూలో ఉంటుంది. ఇదే ఫోన్లో ఏదో ఆకారం వచ్చింది కదా. సరే ఈసారి నువ్వు వేరే ట్రై చేయి. ఏది ఇంకేమేయాలి? ఎలిఫెంట్ అయ్యి నువ్వు వేరా. ఫస్ట్ ఇదిగో ఎస్, ఇలా ఎస్ పెట్టు. ఓకే, తర్వాత ఇలా పెట్టు, తర్వాత ఇలా 3 అసలు. ఫస్ట్ ఇలా చూడు. ఇంకా లోపలికి ఉంది కదా, అలా అసలు ట్రై చేయి. అండ్ వీడియో నచ్చింది అనుకోండి, ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా అది కొట్టేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళైతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు వచ్చేస్తుంది. మరి వీడియో నచ్చితే వాట్సాప్లో షేర్ చేసేయండి.